ఏపీలో ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని అందుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచారు. మరిప్పుడు ఆయన ఆలోచనలు ఎటువైపు? సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా? లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోనే కొనసాగుతారా? పవన్ కళ్యాణ్ ప్లానింగ్పై ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. 10 ఏళ్ల అలుపెరగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవడం, పార్టీ కూడా ఘన విజయాన్ని అందుకోవడం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ విజయంతో వాళ్లకు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజకీయం సరే, మరి సినిమాల సంగతేంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. మొన్నటి వరకు ఆయన సినిమాలు చేసుకుంటూ అవసరమైనప్పుడు జనం మధ్యలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు అలా కుదురుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఎమ్మెల్యేగానే కాదు, ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా బిజీగా ఉండబోతోంది పవన్ షెడ్యూల్. అందుకే సినిమాలపై జనసేనాని నిర్ణయం కూడా కఠినంగానే ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో ఒకటి ఖచ్చితంగా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 3వ వారం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ చేయనున్నారు. ఇది పూర్తయ్యాక ఓజీని కూడా సెప్టెంబర్లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2025లో రానుంది. ఇన్నాళ్ళు తన కోసం ఓపిక ఎదురుచూసిన దర్శక నిర్మాతలందరికీ బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్. 2025లో సినిమాలన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్కి సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారు. ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.